నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆలూరు నియోజకవర్గంలోని బాపురం గ్రామంలో పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న డిపిఓపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గంలోని బాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపురం గ్రామ పంచాయతీకి చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమణ చేశారని, ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓ, ఈఓఆర్టీ, పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదులు చేశామన్నారు. అయితే వారు ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. చివరికి జిల్లా పంచాయతీ అధికారి కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయంలో అతి ఉన్నతాధికారులు స్పందించి డిపిఓపై చర్య తీసుకోవాలని కోరారు. కర్నూలుకు చెందిన విశ్రాంత తహసీల్దార్ చింతమాను అజయ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ రావడం అభినందనీయమని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుర్ని సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని ఆదిత్య విద్యా నిలయంలో ఆయన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలు నగరానికి చెందిన విశ్రాంత తహసీల్దార్ చింతమాను అజయ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుర్ని సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అజయ్ కుమార్ చేసిన సామాజిక మానవతా సేవలను గుర్తించి డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ అమెరికా సంస్థ గత నెల మార్చి 28న గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఈ డాక్టరేట్ను అజయ్ కుమార్ మాజీ మంత్రి, సినీ నటుడు బాబుమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రేయోభిలాషులు కర్నూలు ఆదిత్య పాఠశాలలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ మాట్లాడుతూ అజయ్ కుమార్ సేవలను కొనియాడారు. అజయ్ కుమార్ విద్యార్థులకు, కార్మికులకు, ఉద్యోగ సంఘాలకు మరియు కొర్ని సంఘానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య, మాజీ తహసీల్దార్లు రోషన్ అలీ, మల్లికార్జున స్వామి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మన మా రెవెన్యూ వాడే అయ్యుండి ఒకప్పుడు తహసీల్దార్ వరకు వచ్చి పనిచేసి రిటైర్ అయినటువంటి వాడు, తర్వాత రిజైన్ చేసి సినిమా యాక్టర్గా చేస్తూ దాదాపు 2000 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నటువంటి బాబుమోహన్ తర్వాత ఎమ్మెల్యేగా ఉండి ఎక్స్ మినిస్టర్గా కూడా పనిచేశాడు తెలంగాణలో. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఆయనే ముఖ్య అతిథిగా వచ్చి ఆ రోజు ఆయన చేతుల మీద మేము డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఆ యూనివర్సిటీలు వాళ్ళు ఆయనకు కూడా చాలా కావాల్సినటువంటి వాళ్ళు ఆయన చేతుల మీదుగా తీసుకున్నాం ఆ రోజు. దాన్ని ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళ సమాజం వాళ్ళంతా గుర్తించి చేసినారు. నేను ఆ సబ్జెక్టుని అడిగింది ఒకటి, వాళ్ళు నన్ను గుర్తించినటువంటిది వేరు. అసలు అది ముఖ్యం కాదయా, ఇది ముఖ్యము. ఇన్ని సర్వీసెస్, ఇన్ని అసోసియేషన్లో నువ్వు ఎట్లా పనిచేసావు? నేను చదువుకునేటప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్, డివైఎఫ్ఐ యూత్ ఫెడరేషన్, తర్వాత కళాకారుడుగా నేను ప్రజానాట్య మండలి జిల్లా మొదటి జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఇవి చేస్తూ మోటార్ వర్కర్స్ యూనియన్లో పనిచేశాను, అమ్మాలి వర్కర్స్ యూనియన్లో పనిచేశాను, రైతు సంఘాల్లో పనిచేశాను. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ ఉద్యోగంలోకి రావడం, ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగం అసోసియేషన్ చేస్తూ ఎల్ఎల్బి పాస్ కావడం, మళ్ళీ ఇవన్నీ నీకు ఎట్లా టైం అడ్జస్ట్ అయింది? నీకు సంసారం ఏంటంటే నేను చెప్పేది ఒకటే, నా ఇంట్లో నాకు భార్య నాకు సహకరించినందువల్లే ఇవన్నీ సాధ్యమైనాయి. ఇంకా వేరే ఏ రకంగా నేను చెప్పలేను. మొత్తం నాకు వచ్చిన ఈరోజు డాక్టరేట్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇంకో పేరు వచ్చినా సగము వాళ్ళదే బాధ్యత. వాళ్ళ సహకారం ఉండడం వల్లే నాకు ఇంత దూరం వచ్చింది. లేకుంటే ఇంట్లో సహకారం లేకపోతే నేను బయట ఇవన్నీ చేసేవాడిని కాదు, చేయలేను, ఏవి కూడా చేయలేము. అందుకని రెండు ఉన్నందువల్ల నేను, మా పిల్లలు కూడా అట్లే మొత్తం అందరూ నాకు సహకరించి అన్ని విషయాల్లో ఉన్నారు కనుకనే నేను చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికీ నాకు ఏ సమస్యలు వాళ్ళ నుంచి లేకుండా ఉన్నామన్నమాట. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, వై నాగేశ్వరరావు యాదవ్ కోరారు. ఈ మేరకు నగరంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీసీల రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కృష్ణాజీరావు, బాలచంద్రుడితో పాటు డాక్టర్ రమ్య శ్రావణి, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్
రఘు గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ చేసిన సేవలను అభినందించారు. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సంబంధించి సబ్ కోటా కేటాయించాలన్నారు. బీసీల సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని వివరించారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా అన్న నక్కల్మిట్ట శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మన చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో, అరేకాటిగా మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్న ఆఫీస్లో. అదేవిధంగా ఈరోజు ఈ బీపీ మండల్ గారు మన బీసీలకి ఎంతో కృషి చేసి ఆయన కమిషన్ ద్వారా మనకి ఈరోజు ఇంత బీసీలకి ఈరోజు మనకి ఎంత గౌరవం దక్కుతుందంటే కేవలం వాళ్ళ వల్లనే ఇది సాధ్యమైంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు కల్పించి ఇంకా మనకి చట్టసభలో ఇంకా సీట్లు కేటాయించాల్సిందిగా వాళ్ళని కానీ కోరడం అవుతుంది. బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, బీసీల కోసం ఒక పితామహుడుగా ఈ ఆధునిక కాలంలో ఇటీవలలో మరి రిజర్వేషన్స్ పితామహుడు మరి బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆయన బీసీలకు చేసిన రిజర్వేషన్స్ అయితేనేమి, అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, ఈ భారతదేశంలో చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు ఆయన. మరి ఆయనకి ఈ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మరి ఆయన ఆశయాలని నెరవేర్చడానికి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, మరి జాతీయ కార్యదర్శి మా నక్కల్మిట్ట శ్రీనివాసులు అన్నగారు అయితేనేమి, అట్లాగే బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ గారు అయితేనేమి, అట్లాగే మా ఆర్యకటిక సహోదరుడు బీసీ నాయకుడు మరి కృష్ణోజీరావు గారు అయితేనేమి, అట్లాగే నంద్యాల నుంచి విచ్చేసిన మరి మరో బీసీ నాయకుడు విద్యా సంస్థల అధినేత బాలచంద్రుడు గారు అయితేనేమి, డాక్టర్ రమేష్ శ్రావణి, మరి అట్లాగే డాక్టర్ అశోక్ కుమార్, మరి రఘు గిరిధర్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయనకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది. మరి ఈరోజు ఒక్కటే బీసీల కోరిక, మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి. ఈరోజు బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆఫీసులో మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల్మిట్ట శ్రీనివాసులు సారు, మా గురువు, అలాగే మన బొందలి కార్పొరేషన్ చైర్మన్ సారు అన్నగారికి, అలాగే విద్యా అధినేత బాలచంద్ర అన్నగారికి నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటారా. మన బీపీ మండల్ గారికి ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీర్ఘకాలంగా అపరిచితంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మెప్మా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు. వారు జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సంబంధించిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలను బ్యాంకులలో జమ చేయాలని కోరారు. అలాగే గ్రేడింగ్ విధానం రద్దు చేసి కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళా మార్టుకు సంబంధించిన డబ్బులను తిరిగి చెల్లించాలని, మహిళా మార్టు మూసివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్త్రీనిధి డిపాజిట్ వడ్డీతో సహా గ్రూప్ అకౌంట్లో జమ చేయాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో ఆర్పీలను తొలగించకుండా లాగిన్ నిలుపుదల చేయాలన్నారు. అంతర్గత అప్పులు తీసుకోవటానికి ఎంసీపీ తొలగించాలని, కనీసం 3 నెలలకు ఒకసారి ఎంసీపీ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అర్హత ఉన్న ఆర్పీలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలని కోరారు. తమకు హెచ్ఆర్ పాలసీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంవత్సరానికి సంబంధించిన ఎంసీపీ ఆన్లైన్ చేయాలని చెప్తున్నారు. ఎంసీపీలో ఏం చెప్తున్నారంటే, సంవత్సరంలో ఎవరైతే లోన్ కావాలని ఎస్ పెట్టి ఆన్లైన్ చేస్తే వాళ్ళ మట్టుకే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోన్ పెట్టి చేస్తే వాళ్ళకు సంవత్సరానికి ఎటువంటి లోన్ తీసుకోవడానికి అవకాశం లేదు.
కాబట్టి మీరు అందరూ సభ్యులతో మాట్లాడి ఖచ్చితంగా ఎంసీపీ చేయాలని చెప్పారు. కానీ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దేనికంటే ఏ సభ్యురాలకు ఎప్పుడు ఏ అవసరం పడేది ఎవరికి తెలియదు. ఇప్పుడు సడన్గా నాకే అవసరం పడేది, ఇంకా వేరే వాళ్ళకి అవసరం పడేది, అలాంటివి తీసుకోవడానికి అవకాశం లేకుండా ఈ గవర్నమెంట్ ఇలాంటి కొత్త యాప్లు పెట్టి గ్రూపులను అసలు గ్రూపులే లేకుండా చేసే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది మేము మొత్తానికి ఖండిస్తున్నాం. ఎంసీపీ తీసేయాలని మేమందరం గట్టిగా అనుకుంటున్నాము. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం అంటూ ఏం లేదు. ఉపయోగకరంగా ఉండే యాప్లు ఏవైనా సరే చెప్పండి, అవి చేసుకోగలుగుతాయి. కాకపోతే సభ్యులకు ఉపయోగం ఉండే యాప్లు మాత్రమే గవర్నమెంట్ ఇవ్వాలి. మేము కూడా చేయడానికి కూడా అవకాశం లేదు. కాకపోతే మాకు పని ఒత్తిడి ఎంత అంటే అస్సలు రాత్రి 10 అయినా నిద్రపోనిస్తలేదు. గంటకు సీవాలు ఫోన్ చేయడం, కాన్ఫరెన్స్ పెట్టడము, ఏమైనా రిపోర్ట్ ఇంతే ఉంది, మీరు ఇంతేనా అని చెప్పడం చాలా దారుణంగా ఉంది సార్. మా ఆర్పీల భవిష్యత్తు ఏంటంటే అసలు మేము దీనివల్ల మాకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా మేము శాలరీలు అడుగుతుంటే వాళ్ళు ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు. పని చేయించుకున్నప్పుడు శాలరీ కూడా కరెక్ట్గా వేయాలా, వేస్తేనే మాకు కూడా పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు పని చేయించుకుంటున్నారు. ఏ ప్రోగ్రామ్కైనా సభ్యులను పిలిచండి, లీడర్లను పిలిచండి, అందరు రావాలని చెప్తున్నారు. కానీ ఇటువంటి దాన్ని మేము అన్నిటిని ఖండిస్తాం. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కల్పించాలని కర్నూలు పొలం బాప్టిస్టు సంఘంల సమాజం, క్రిస్టియన్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కల్పించాలని కోరుతూ నగరంలో కర్నూలు పొలము బాప్టిస్టు సంఘముల సమాజం, క్రిస్టియన్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కల్పించాలని కోరారు. అలాగే ఎస్సీల మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించాలని కోరారు. మిగతా సామాజిక వర్గాలకు మత స్వేచ్ఛ ఉందని, తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలు హిందూ మతంలోనే ఉంటారో వారికి మాత్రమే ఎస్సీ హక్కులు, రిజర్వేషన్లు, రక్షణ ఉంటదని ఆనాడు బాబు రాజేంద్ర ప్రసాద్ మరి కొంతమంది అగ్రకులస్తులు పన్నిన పన్నాగంలో ఇది జరిగినటువంటి కుట్ర అని నేను అభివర్ణిస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.